నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క 2019 మార్చి 15వ తారీఖున జరిగింది. అయితే ఆ జరిగిన వెనువెంటనే రక్తపు వాంతులని, లేదు ఏమంటారనమాట గుండెపోటని, ఇలా రకరకాల కారణాలు చెప్తూ సాయంత్రానికి అది కంప్లీట్గా హత్య అని తేలింది. మరుసటి రోజు అది నారాసుర రక్త చరిత్రగా అది మారింది. కానీ సిబిఐ కావచ్చు, ఇవన్నిటికి కూడా వచ్చినటువంటి విచారణలో సొంత కుటుంబీకులే సంగతి తెలిసింది. కానీ సుదీర్ఘంగా ఈ యొక్క కేసు దాదాపు 7 ఏళ్ళు కావస్తున్నా కానీ ఎటువంటి కొలిక్కి రాలేదు. అటువంటిది 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ విచారణ ప్రారంభం కాబోతుంది. పులివెందుల్లో మళ్ళీ విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఎవరోని విచారించబోతున్నారు? నిజంగా వైఎస్ సునీత గారికి ఈసారైనా సరే త్వరగా ఇప్పుడు న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? మరో 15 రోజుల్లో వివేక జరిగి 7 ఏళ్ళు కంప్లీట్. 8వ ఏడు వస్తా అంటే మార్చి 14, 2019 జరిగిన కిరాతక హత్య. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళా దర్యాప్తు ప్రారంభమైంది. ఇది సునీత విజయమే, కాకపోతే పాక్షిక విజయం. ఆమె ఇంకా పూర్తిగా విజయం కింద ఇది మనం నమోదు చేయలేం. ఏది ఇవాళ సిబిఐ అధికారులు ఇవాళ పులివెందులు మళ్ళీ వచ్చి వాళ్ళు 3 విచారిస్తున్నారు. ఇప్పుడు అతను భరత్ కుమార్ యాదవ్, అతని తమ్ముడు మహేంద్ర యాదవ్ని విచారించారు. నెక్స్ట్ సునీల్ యాదవ్ తమ్ముడికి కబురు పెట్టారు. కిరణ్ యాదవ్ అతన్ని కూడా విచారిస్తారు. అర్జున్ రెడ్డి. అంటే ఇదంతా సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు. లాస్ట్ డిసెంబర్లో సిబిఐ ట్రయల్ కోర్టు ఏం చెప్పిందంటే ఈ దర్యాప్తుని కొనసాగించండి, కాకపోతే ఈ దర్యాప్తుని పలానా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకే పరిమితం చేయండి అని. ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఒక కోర్టు ఒక దర్యాప్తు ఏజెన్సీకి ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి లేకపోతే ఇతను ఎవరు, ఈ సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ సంభాషణకే పరిమితం చేసింది. వాళ్ళు కరెక్ట్గా హత్య జరిగిన రోజు మార్చి 14, 2019 ఇతను అతనికి చెప్పినట్టుగా వివేక సార్ని చంపేశారు అనేది ఆ ఫోన్ కాన్వర్సేషన్ సారాంశం. దానిపైన మరి ఏంటి, అప్పుడే వీళ్ళకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు? అటు అర్జున్ రెడ్డిని కానీ, అర్జున్ రెడ్డి అంటే ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు, అవినాష్ రెడ్డికి కజిన్. అంటే ఇప్పుడు ఈ దానిపైన సునీత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎలా ట్రయల్ కోర్టు దర్యాప్తుని ఒక ఫోన్ సంభాషణకే పరిమితం చేస్తుంది? సిబిఐ ఈ కేసు ఇంతవరకు 50% కంప్లీట్ చేసింది దర్యాప్తు. ఇంకా చేయాల్సింది 50% పైన ఉంది. ఈ కేసులో ఇంతవరకు అసలు జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు, భారతి మేడంని విచారించలేదు. వాళ్ళకి హత్య విషయం ఎప్పుడు తెలుసు? వాళ్ళకి తన తండ్రి హత్య విషయం ఉదయం 5ంటికే తెలుసని అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలం. సీనియర్ ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి సలహాదారు. ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోందని ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి మరి పైకి వెళ్ళాడు. 10 నిమిషాలు ఉన్న తర్వాత వచ్చాడు. బాబాయ్ నో మోర్ అన్నాడు. అంటే ఉదయం 5ంటికే మరి వివేక హత్య విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పుడు ఆ వచ్చిన ఫోన్ కాల్ ఎవరి నుంచి, ఈయన పైకి వెళ్ళి ఫోన్లో మాట్లాడింది ఎవరితో? ఇప్పుడు ఈ కేసులో షర్మిలను విచారించారు. ఆమెనేదో మరి 236 ఏమో సాక్షిగా ఆమెను విచారిస్తే షర్మిల మరి సిబిఐకి చెప్పింది, ఇది ఆస్తి తగాదాల కోసం జరిగిన హత్య కాదు, వివాహేతర సంబంధాల హత్య కాదు, ఇది కేవలం కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య అని షర్మిల ఇచ్చిన వాంగ్మూలం. బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు, నన్ను పోటీ చేయమని ఒత్తిడి చేశాడు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. చెబితే నువ్వన్నా పోటీ చేయాలి లేదా నేనన్నా పోటీ చేయాలి తప్ప సీటు మన ఇల్లు దాటిపోవడానికి ఇల్లు లేదన్నాడు. నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు, నన్ను ఒప్పించి పోటీకి ఆయన వెళ్ళాడు, గురయ్యాడు. ఇది చెప్పింది ఎవరు? షర్మిల. అంటే మరి షర్మిల దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత అది సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా తీసుకోవాలి కదా, సాక్షిగానే భారతి మేడం దగ్గర కూడా తీసుకోవాలి కదా. ఎందుకంటే 5 గంటలకే వీళ్ళకి తెలుసు అని అజయ్ కల్లం ఇచ్చినటువంటి వాంగ్మూలం రికార్డెడ్. కాకపోతే ఆయన ఏమంటాడు, నాకు చెప్పకుండా రికార్డ్ చేశారన్నాడు.
అసలు నాకు 164 అని కూడా చెప్పలేదంటాడు. అంటే చెబితే ఒక రకంగా, చెప్పకపోతే ఒక రకంగా వాంగ్మూలం ఇస్తారా సార్? ఏదైనా ఇప్పుడు చెప్పారు, అది రికార్డ్ అయ్యింది. ఇక్కడ సునీత రైజ్ చేసినటువంటి అంశాలు ఇవే. అవినాష్ రెడ్డి ఫోన్ ఇంతవరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇప్పుడు ఆ ఫోన్లోనే ఉంది మొత్తం అంతా గుట్టు. ఆ రోజు మరి అర్ధరాత్రి 1 గంట దగ్గర నుంచి తెల్లారుజామున 5 గంటల దాకా అతను బిజీగా ఉన్నాడు. వాట్సాప్ కాల్సు, వాట్సాప్ చాటు అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఆ ఫోన్ ఎందుకని స్వాధీనం చేసుకోలేదు? అతనేంటి ఫలానా ఉదయం 4 గంటలకి ఆయన ఫోన్ చేశాడని, 4:10కి సమాచారం ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డికి. సునీత గతంలో ప్రెస్ మీట్లో ఆమె ఇచ్చినటువంటి ఫోన్ కాల్ డెమాన్స్ట్రేషన్ కూడా పలానా టైంకి పలానా నంబర్కి, పలానా టైంకి పలానా నంబర్కి, ఇది అవినాష్ రెడ్డి ఫోన్ అని చెప్పి ఆమె ఇచ్చిన దీంట్లో అనేక ప్రశ్నలు ఆమె లేవనెత్తిన దాంట్లో వీటన్నిటిపైన విచారించాల్సిందే. కేవలం అర్జున్ రెడ్డి లేదు ఈ కిరణ్ యాదవ్ సంభాషణకి ఇది పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఎస్పీ రామ్ సింగ్ పైన కేసు పెట్టారు. ఆ కేసు ఏమైంది? ఆయన బదిలీ చేశారు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కేసు పెట్టిన పిఏ కృష్ణారెడ్డి అతను ఒత్తిడి చేసి కేసు పెట్టించింది ఎవరు? అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. 6 ఏళ్లలో 6 చనిపోయారు. ఏది? ఆ కువైట్ గంగాధర్ రెడ్డి 49 ఏళ్ల వయసుకే అతను నిద్రలో చచ్చిపోయాడు. అంతకుముందు అతను వాంగ్మూలం ఇచ్చాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను ప్రలోభ పెట్టాడు, 10 కోట్లు ఇస్తా, ఈ కేసు నీ మీద వేసుకోమని చెప్పాడు అని ఇచ్చిన తర్వాత నిద్రలో 49 ఏళ్ళు ఆడు చచ్చిపోతాడా? అతను ఎవరు? శ్రీనివాసరెడ్డి, కల్లూరి శ్రీనివాసరెడ్డి. అతను కూల్ డ్రింక్లో పురుగు మందులో ఏదో మరి గడ్డి మందు ఏదో కలుపుకుని తాగి చచ్చిపోయాడు. అతనేంటి? సూయిసైడ్ నోట్. దాంట్లో 2 చేతి రాతలు. ఒక సూయిసైడ్ నోట్లో 2 చేతి రాతలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి 2 డాక్టర్లు అనుమానాస్పద మరణాలు. అసలు ఎందుకు? భారతీ మేడం తండ్రి, జగన్మోహన్ రెడ్డి మామ ఈసీ గంగిరెడ్డి అక్కడ చిరకాల పరిస్థితుడు డాక్టర్గా. ఆయన హాస్పిటల్లోనే అక్కడ వైద్యులు, వాళ్ళు అక్కడ డాక్టర్లు. మరి అతను కూడా పర్యవేక్షణలో ఉన్నాడా? ఆ రోజు కట్లు కట్టడం, కుట్లు వేయడం, దానికి బ్యాండేజీలు వేసారని లేకపోతే కుట్లు వేసారని అసలు మొత్తం అక్కడంతా డెకరేట్ చేయటం, పూలు చల్లటం, సెంట్ పోయటం, ఆధారాలన్నీ ధ్వంసం చేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడని, అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అని చెప్పి వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే, అతనికి తెలియదు, అమాయకంగా అక్కడ నుంచున్నాడని చెప్పాడు. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడని మరి మేనమామే చెప్తున్న దీంట్లో ఇవాళ ఇక్కడ అభిషేక్ రెడ్డి డాక్టర్, జగన్మోహన్ రెడ్డి కజిన్, కడప ఎంపీ సీట్ అతనికే అన్నారు ఒక టైంలో. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే 36 ఏళ్ళకి అతను చనిపోయాడు. ఆయన కూడా ఒక డాక్టర్. 2 డాక్టర్లు అనుమానాస్పద మరణాలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉదయం 5ంటికి తెలిస్తే సాయంత్రం 5ంటి దాకా పులివెందులు ఎందుకు వెళ్ళలేదు? చనిపోయింది కిరాతకంగా నరికి చంపింది మీ బాబాయ్ అయినప్పుడు హెలికాప్టర్లో వెళ్ళాల్సినాడు రోడ్డు మార్గంలో వెళ్ళడం ఏంటి? 8 గంటలు ప్రయాణించడం ఏంటి? రోడ్డు మార్గంలో ఈ దంపతులు ఇద్దరిని తీసుకెళ్లిన డ్రైవర్ చనిపోవడం ఏంటి? నారాయణ యాదవ్. వీటన్నిటిపైన సునీత అనేక సందేహాలు లేవనెత్తినప్పుడు సుప్రీంకోర్టు ఏమంది? మీకేమన్నా అనుమానాలు, సాక్ష్యాలు, మీ దగ్గర ఆధారాలు ఉన్నవి సిబిఐకి ఇవ్వండి అని. వాళ్ళకు కూడా ఇచ్చింది డైరెక్షన్. ఏది? ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తూనే అర్జున్ రెడ్డి లేకపోతే ఈ కిరణ్ యాదవ్ ఆడియో, ఆ సంభాషణ, దాన్ని విచారిస్తూనే సునీత ఇచ్చే ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా మీరు విచారణ కొనసాగించమని. ఇప్పుడు రేపో ఎల్లుండో మరి సునీత కలుస్తారా ఎవరిని? సిబిఐ అధికారులను పులివెందుల్లో కలిసి ఇప్పుడు తన దగ్గర ఉన్న ఫైల్స్ ఇదే, ఇప్పుడు ఈ మొత్తం ఆమె లేవనెత్తిన సందేహాలు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా సిబిఐ అధికారులకు ఇస్తారా? ఇప్పటికైనా సిబిఐకి పట్టిన శని వదులుద్దా? సార్ గతంలో లాగా ఏదైనా కాల పరిమితి ఏమైనా ఉందా? గతం కూడా అదే జరిగింది. ఏదైతే పూర్తిగా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వస్తూ మాకు ఇచ్చిన కాల పరిమితిలో మేము ఇంతే చేయగలిగాము, ఇదే ఇంకా సంపూర్ణం అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా, లేదా కాల పరిమితులు ఏమి లేకుండా వచ్చింది? ట్రయల్ కోర్టు కాల పరిమితి పెట్టింది, పలానా 4 రోజుల్లో దర్యాప్తు కంప్లీట్ చేయమనో ఏదో అన్నది. మరి సుప్రీంకోర్టు దాన్ని కూడా రిలాక్స్ చేసినట్టుంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే సిబిఐ అందరి కళ్ళు ఇవాళ సిబిఐ పైనే ఉన్నాయి. అన్ని వేళ్ళు సిబిఐ వైపే చూపిస్తున్నటువంటి దీంట్లో సిబిఐకి పట్టిన శని వదులుద్దా? ఇప్పుడు ఈ కేసు 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఏలిన నాటి శని 7 ఏళ్ళు ఉంటుందంట. అట్లా మరి ఇవాళ సిబిఐకి పట్టినటువంటి జగన్ శని ఈ కేసులో వదులుతుందా లేదా? ఎందుకంటే సిబిఐ ఎస్పీ మీదే వీళ్ళు కేసు పెట్టారు, సిబిఐని టార్చర్ పెట్టారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ వల్ల కాలేదు. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి మరి ఒక పెద్ద చేజ్ నడిచింది.
సినిమాల్లో అతను కారు ముందు వెళ్తుంటే వీళ్ళ కారులు వెనకాల వెళ్తుంటే వెళ్ళి అతను కర్నూలు హాస్పిటల్లో దాక్కున్నాడు. వాళ్ళ అమ్మ ఏదో గుండెపోటు వచ్చినట్టుగా అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలు హాస్పిటల్కి తరలించటం, అతను అరెస్ట్ చేయడానికి 3 రోజులు అక్కడ సిబిఐ ఉంది. మొత్తం హాస్పిటల్ చుట్టూతా మరి మంత్రులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, వేల మంది కార్యకర్తలు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తే అంతు తేలుస్తామన్నట్టుగా అప్పటి ఎస్పీ చేతులు ఎత్తేసాడు. మీరు ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ నా చేతిలో ఉండదన్నాడు. ఆ ఎస్పీని విచారించారా? అప్పటి ఆ పరిస్థితికి ఏంటి కారణం అనేది మరి దర్యాప్తులో చేయాల్సిన బాధ్యత లేదా? అసలు పొద్దున్నే గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా విచారించాలి కదా సార్. ఏది ఆ కేసు? మొన్న విజయసాయి రెడ్డి ఏమంటాడు, నాకేం తెలుసు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అతను చెప్పినట్టుగానే నేను చెప్పాను అన్నాడు. అంటే ఆ విషయంలో కర్త కర్మక్రియ అంతా కూడా అవినాష్ రెడ్డి అని చెప్పేశాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఇవాళ కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు అది తేల్చాల్సింది సిబిఐ. క్రియ హత్య, కర్మ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కనపడుతున్నారు. దస్తగిరే చెప్పాడు కదా, ఆయుధం ఎక్కడ తెచ్చాము, ఎక్కడ కలుసుకున్నాము, హత్యకు ముందు ఎక్కడ, హత్య తర్వాత ఎక్కడ, కదిరిలో కొన్నాము గొడ్డలే అని చెప్పాడు అతనే. ఇప్పుడు ఆ డబ్బు కూడా పట్టుబడింది. ఏది సుపారీగా అతను ₹1 కోటి ఇచ్చారన్నారు. అతను వాడుకోగా 40 లక్షలు, మరి మిగతా 60 లక్షలు 70 లక్షలు ఎవరో మొన్న దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఇది 40 కోట్ల సుపారీ అన్నారు. 40 కోట్ల సుపారీ ఇచ్చే స్థాయి మరి హంతకులకు ఉందా? అంత పెద్ద సుపారీ ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు? రకరకాల కట్టుకథలు చెప్పారు కదా. ఏంటి అసలు ఇది గుండెపోటు అన్నారు, బెంగళూరు భూమాఫియా అన్నారు, భూ తగాదాల వల్ల జరిగిన హత్య అన్నారు, వివాహేతర సంబంధాలు అన్నారు. ఆయనకు వివాహేతర చచ్చిపోయిన ఆయనకి అంటగట్టారు. అసలు ఏదో ఆయన ఇంకో భార్య ఉందని, ఇంకో బిడ్డ ఉన్నాడని, ఆ బిడ్డతో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడటం, సీఎంఓకి పిలిపించుకోవటం, అసలు సునీతే చంపించిందని చివరికి నింద ఆమె మీదే వేయడం. రేపు మళ్ళీ 14వ తారీఖు వస్తుంది వర్ధంతి. ఇంకో 15 రోజుల్లో మళ్ళీ సునీత సమాధి దగ్గరికి వెళ్ళాలి. గత ఏడాది వాపోయింది. ఏది శిక్ష హంతకులకు పడ్డట్టుగా లేదు, ఒకటి తప్ప అందరినీ వదిలేశారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శిక్ష నాకు నా తల్లికి పడ్డట్టు ఉందని బాధితులు వాపోతున్న పరిస్థితుల్లో రేపు 14వ తారీఖు లోపు ఏమన్నా ఒక్కలికి వస్తుందా ఈ కేసు? స్పీడ్ చేయగలదా? లేదు మళ్ళీ రేపు వర్ధంతి నాడు మళ్ళీ ఇలాగే సునీత వాపోవాలా? సునీత పోరాటం ఏది ఇవాళ వ్యవస్థపై ఆమె పోరాటం. తను హంతకుల మీద చేస్తున్న పోరాటం అని చెప్పటం లేదు, సిస్టమ్ మీద నేను పోరాటం చేస్తున్నాను, సిస్టమ్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్నాను. నిలబడుద్దా సిస్టమ్? కూలిపోద్దా? సో చూడాలి సార్, ఖచ్చితంగా సిబిఐ తనకు సంబంధించినటువంటి ఈ యొక్క శనిని వదిలించుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది. నిజంగా వచ్చే 15వ తారీఖు లోపల ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతున్నాయి చూద్దాం. మరి నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.